మంచినీరు అయితే ఇంకా మంచినీరు తాగేవాళ్ళు ఎవరున్నారండి, అందరూ కొనుక్కుని తాగేవాళ్ళే కదా. మంచినీరు ఇబ్బంది ఏమీ లేదు. పైపు లైన్లు అవన్నీ బాగానే ఉంటాయి. మళ్ళీ ఆయన ఇంకా పబ్లిక్గా చెప్పలేదు కానీ ఆయనకే ఇస్తారనుకుంటున్నారు. అన్ని మాకు పింఛన్లు ఇచ్చినా ఈ మిడిసిపోయి హై స్కూల్లో చేస్తామండి. మరి అదంతా నాన్నగారు ఎట్టిందే మాకండ. మరి ఆయన వల్ల ఏది కూడా పొరపాట్లు ఏమీ లేవండి. పిల్లలకి హై స్కూల్లో పిల్లలందరికీ భోజనం ఏంటండి, ల్యాప్టాప్లు అంటే పెద్ద పెద్ద టీవీలు ఏంటండి, చాలా బాగుంది పిల్లలకంట. అదండి మా మిడ్స్ అదండి. మేము మాకు ఆయన లెగ్గించుకోవాలని ఉందండి. ప్రశ్న 3000 ఇచ్చారు కదండి, మన నెలగా 3000 ఇస్తున్నారండి. లేట్కి ఇచ్చారంటే నేను దిగే ముందర ఇస్తాననేసి అంచులాగా ఒక 1000 రూపాయలు వేసుకొచ్చారండి. అలాగా డ్రైన్లు ఏంటండి, మరి ఇంతమంది దోమలండి. పంచాయతీ అసలు ఒక్క రోజుని మాకు దోమలు కొడతలేదు, డెన్ని జ్వరాలు వచ్చి సత్తన్నామండి. అంతే కదండి. మరి అసలు ఇదివరకు కొట్టివారండి, ఇప్పుడు అసలు పంచాయతీలో రూపాయి లేదు అక్కడ. మరి చెబుతున్నాం మరి. అంతే కదా, మాకు దోమలు అసలు 3 సార్లు కొట్టారు, దోమలు కొడతలేదండి. ఎందుకండి ఇస్తున్నారా, మళ్ళీ తీసేసుకుంటున్నారు. కరెంట్ బిల్లు పెంచేసారండి. పప్పు కందిపప్పు ఈ రోజు 200 అంట కేజీ. ఉండి మొత్తం తెలుగుదేశం వస్తుందండి, ఏం రాదండి. మారుతారు, జనం మారుతారండి. ఈ రైతులు చాలా మంది మారుతారు. ఏమి ఇచ్చినా అంత ఉత్తిదేనండి. రోడ్లు బాగా మాదిరిగా ఉన్నాయండి. మొన్న వచ్చి గ్రాంట్ అయింది చేస్తారు అన్నారండి. దానికోసం మొన్న చేస్తాడని అనుకుంటున్నామండి. మరి ఏం చేసాడంటే అండి, ఎన్ని చేసినా ఏదైనా అడ్డం పెడతామండి ఈ జగన్. ఏమో ఈ పట్టు మాత్రం వస్తుంది అనుకుంటున్నామండి. మరి మీ సొమ్ము తింటున్నాం, తిన్నప్పుడు మీ మీద అభిమానం చూపిద్దాం కదండి, అభిమానం చూపిద్దాం కదండి. దేంట్లైనా బాగానే చేసేయారండి. మరి కొంతమంది అంటారా రోడ్ల అభివృద్ధి లేవో, జనాలకి పెడుతున్నాడో రోడ్ల అభివృద్ధి చేయలేదని కొంతమంది అంటున్నారు. ఉండి బాగా రోడ్డు బాగోలేదండి. మాకు బాగానే ఉందండి. మాకు అప్పుడు శివరామరావు ఉన్నప్పుడు మా ముందపడికి ఇంకా తార్ రోడ్డు ఇది సిమెంట్ రోడ్డు వేయింది ఆ టైంలో. రోడ్లు తెలియదే ఉందండి. ఇంకా రోడ్ల గురించి గెలుపు ఓటమన్నది అది తర్వాత ఆలోచన. ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ మీద ఉంది. జగన్ గారు రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే పేద ప్రజలకు కానీ ఇవాళ ఎంఆర్ ఆఫీసులోకి వెళ్ళాలంటే ఎంఆర్ ఆఫీసులోకి వెళ్ళవసరం లేదు, వాలంటీర్ వెళ్తే కాగుతుంది ఇచ్చారు. ఇవాళ గతంలో మన ఏంటిది ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఏదైనా సరే ఎంఆర్ ఆఫీస్కి తిరగాలంటే కాళ్ళు అడిపోయి పనులు మానేసి వెళ్ళేవాళ్ళం. ఇవాళ అల్లక కదే, ఇవాళ అంతా వాలంటీర్ వెళ్ళి అన్నీ సంతకం పెడితే అన్నీ తీసుకొచ్చి ఇంటికి ఇచ్చేస్తున్నారు.